అందరికీ నమస్తే. ఇవాళ మా ఇంట్లో తోటకూర టమాటా పులుసు అండి. ఒక కట్ట తీసుకొని చక్కగా శుభ్రం కోసే నీట్గా కడిగేసుకొని ఆ కట్టకు వచ్చేసి పావుకే టమాటా, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుగారం అలా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చింతపండు వేయాలి, చాలా బాగుంటుంది. ఒకటి చెప్పనండి, మనిషికి పొగరు నా ఇష్టం అనేవాడు ఎప్పుడు చరిత్రలో బాగుపడ్డు. సంస్కారం, మంచి గుణం ఇబ్బంది వచ్చినా తర్వాత అయినా అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. అవునంటారా? నేనైతే అలాగే అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి తోటకూర పులుసు. ఇలా చేస్తే చాలా అసలు భలే రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో. చింతపండు ఒక రెబ్బ అంత ఇలా వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే జీలకర్ర కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. అండి చాలా రుచిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక కట్ట తీసుకున్నామంటే పావుకే టమాటా, 2 ఉల్లిగడ్డలు, కొంచెం చింతపండు, అంత జీలకర్ర వేసి బాగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసి మెత్తగా కొంచెం ఎనిపి తాలింపు పెట్టేసుకున్నాం అనుకో, పోపు బాగా ఎండుమిరపకాయలు అవన్నీ వేసుకొని దీని తోడు మధ్య పులుసు చేసుకొని ఉప్పు మిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. కానీ ఆ పొగరవాడు ఎలా భస్మవుతాడో తెలుసా? భస్మాసురుడు దేవతలను ఎవరిని లెక్క చేయలేదట. అందుకని ఆ పరమేశ్వరుడు వాడి పొగరు ఎలా దింపాలా అని చెప్పి వాడి చెయ్యి వాడి నెత్తిని పెట్టుకొని వాడు కాలిపోయేలా చేశాడు. అలాగే మనిషి పొగరు కూడా వాళ్ళే ధ్వంసమయ్యేలా చేస్తుంది తప్ప యువతలో ఏమీ చేయలేదు. అవునా? అంత చక్కగా మగ్గిపోయిందో, పొగలు వెళ్ళిపోతుంది. ఇక దీన్ని మనం కొంచెం ఎనిపేసి తాలింపు పెట్టేసుకోవటమేనండి. కొంచెం పొరపాటు అయిపోయిందండి. ఈ కొద్దిగా వాటర్ వేసుకోవాలి, చిన్న గ్లాస్ తోటి కొంచెం వేసుకోవాలి. లేకపోతే అలాగే ఆకు టమాటో అలా పెట్టేసామనుకో మాడిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని చక్కగా చిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. పెద్ద మంట అయితే అస్సలు పెట్టుకోకూడదు. దీన్ని తాలింపు పెట్టేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఆయిల్ కాగిందండి. కాకపోతే తోటకూర టమాటా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎండుమిరపకాయ ఒక 10 వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం అలా దంచి పొడి చేసి వేయాలి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కరివేపాకు పేరుతున్నాయా. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అయిపోయింది. వీడియో తీసే వాళ్ళు లేరు, అందుకని ఇలా చేయాల్సి వస్తుంది. ఆహా, ఎంత కమ్మటి వాసన, చాలా బాగుంటుంది. అంతే.